నువ్వు కరెక్ట్ ఉంటే మా లైఫ్‌లోకే రాదు గదా! సో, తప్పు నీ దగ్గర పెట్టుకొని అవతల పర్సన్‌ని అనడం కరెక్ట్ కాదు. బలి తెగించిన వాళ్ళు బలి తెగించిన పనులు చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. ఓకే. ఆమెం పతివర్త అని సారీ అనొచ్చో అనొద్దో. ఆమేమంత గుడ్ గర్ల్ కాదు గదా! మేబీ ఓకే. నువ్వు గూడా గుడ్ గర్ల్ అయ్యి ఉంటే నువ్వు మ్యారేజ్ చేసుకోకుండా జీవితాంతం అట్లనే ఉండి చూపి. అప్పుడు మేము అనుకుంటాం ఆమె బర్దగించింది, నువ్వు పతివర్త అని. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ప్రతిసారి పబ్లిక్‌లో తేలాల్సిన అవసరం లేదు గాని. ఆల్రెడీ బోలెడంత డ్యామేజ్ అయింది తన పర్సనల్ లైఫ్‌లో కూడా. తను మళ్ళీ మళ్ళీ చేసుకోవడం ఎందుకు పర్సనల్ లైఫ్ పబ్లిక్‌లో చేసుకోవడం ఎందుకని పర్సనల్‌గా తను అలా డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఈ రోజులలో 50, 60 ఏళ్ళు ఉన్నోళ్ళనే చేసుకుంటున్నారు. గాయానికి ఆమె చేసుకుంటే తప్పేముంది చెప్పు? ప్రేమ పుట్టిది. ఎవరినైనా చేసుకోమంటది, ఎప్పుడైనా వెళ్ళిపోమంటది. నాగ చైతన్య తను విడిపోయారు కదా, విడిపోవడం చాలా బాధ అనిపించింది. చాలా ఏజ్ ఎక్కువ పర్సన్ చేసుకుంది బాలేదు పేరు అంటున్నారు. మ్యారేజ్ అయినా నిలబట్టలేదు, లవ్ మ్యారేజ్ కూడా నిలబట్టలా. ఎప్పుడు ఏమైతే కూడా చెప్పలేము. సమంత గొప్ప పని చేసింది నాకు తెలిసి. నాగ చైతన్య చేసుకున్నప్పుడు సమంత చేసుకోవడం తప్పేం లేదు కదా. సమంత గారు కొత్త జీవితం అయితే మొదలు పెట్టారు. ఆవిడ రెండోసారి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. దీని గురించి మీ ఒపీనియన్? తను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా ఎలా ఉన్నా తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అంతే ఇష్టం. అది ఇంకోటి జనాలు ఎట్లున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క పైన ఉన్నంత రిస్క్ తన లైఫ్ మీద లేదు. వాళ్ళ లైఫ్ మీద అంటే మన ఇండియా ఎప్పుడో బాగుపడేది. తనకి ఇష్టం ఉంది కాబట్టి తను చేసుకున్నది. మధ్యలో మనం ఏమన్నా ఏం లేదు కదండి. తన చాయిస్ అది. మన ముందుకు చెప్తాము, మనం చూడలేదు చేయలేదు, దానికి మనం ఖచ్చితంగా వాళ్ళు ఉంది లేదని చెప్పేసి మనం చెప్పే ఆత్మ మనకు లేదు కదా. నాగ చైతన్యతో గొడవ అవడానికి కూడా అదే కారణం ఉండొచ్చు. నేను అనుకున్న నా ఒపీనియన్లో శాకుంతల మూవీ ఏమో నా ఒపీనియన్ ప్రకారం అనుకుంటాను. నేను నాకు కొద్దిగా షాకింగ్ అనిపించింది. నేను కుటుంబంకి కొద్దిగా కోరలు అయిందంటేనే కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఉన్న పేరుని నాగ చైతన్యతో విడిపోయినప్పుడు ఉన్న పేరుని పరువుని మొత్తం తీసేసుకుందని నా ఒపీనియన్. హాయ్, వెల్కమ్ టు తెలంగాణ డిజిటల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన అందరికి ఎంతో ఇష్టమైన సమంత గారు కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించారు. ఆవిడ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అయితే మొదలైంది. సో దాని గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే అది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సమంత గారు రెండో పెళ్లి చేసుకోవడం వెనక చాలా కథలు నడుస్తున్నాయని అంటున్నారు. అంటే ఆవిడ హైట్ చేసుకుంది. సెలబ్రిటీస్ అంటే చాలా పబ్లిక్ గా గ్రాండ్ గా చేసుకుంటారు. సో ఆవిడ సీక్రెట్ గా చేసుకోవడానికి నెటిజన్ చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టింది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండి యాక్చువల్లీ సమంత గారు ఫస్ట్ మ్యారేజ్కే బోలంత హైప్ వచ్చేసింది. తను సెలబ్రిటీ అండ్ వాళ్ళిద్దరు సెలబ్రిటీస్ కాబట్టి చాలా హైప్ వచ్చింది. చాలా అంటే ప్లస్ అయింది, మైనస్ అయింది. ఎక్కువ శాతం ప్లస్ అయింది. బట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకునే సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ప్రతిసారి మీడియా ముందు రావక్కర్లా, ఎక్కువ హైప్ చేసుకోక్కర్లేదు. కానీ ఈసారి నేను అనుకోవటం ఏంటంటే సైలెంట్గా మ్యారేజ్ చేసుకుందాం, ఎందుకులే పబ్లిక్లో అంత హడావుడి చేసుకోవటం ఎందుకని తను అనుకుందాం అనుకుంటున్నా. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ప్రతిసారి పబ్లిక్లో తేలాల్సిన అవసరం లేదు కానీ. ఆల్రెడీ బోలంత డ్యామేజ్ అయింది తన పర్సనల్ లైఫ్లో కూడా. తను మళ్ళీ మళ్ళీ చేసుకోవటం ఎందుకు పర్సనల్ లైఫ్ పబ్లిక్లో చేసుకోవటం ఎందుకని పర్సనల్గా తను అలా డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. అది తప్ప నేనైతే అనుకోవట్లా. తన పర్సనల్ లైఫ్ అది. ఓకే, అఫ్కోర్స్ తను సెలబ్రిటీ కాబట్టి అంత తెలియాలని ఉంటుంది. బట్ ఏంటంటే ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్తో తను పర్సనల్గా సీక్రెట్గా ప్రొసీడ్ అయిపోదామని అనుకుండొచ్చు. అది తప్పు కాదు. అది నేను సపోర్ట్ చేస్తాను. యాక్చువల్లీ అదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. చాలా ఏజ్ ఎక్కువ పర్సన్ చేసుకుంది బాలేదు పేరు అంటున్నారు. ఏమోనండి, యాక్చువల్లీ నేను చూడలేదు. ఆ పేరు నేను చూడలేదు, ఫొటోస్ నేను చూడలేదు. బట్ ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఎందుకు నచ్చుతారో తెలియదు అండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. ఒక పర్సన్కి చాలామంది చూస్తుంటారు ఇప్పుడు కూడా సేమ్ ఏజ్ వాళ్ళు చేసుకోవట్లే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విషయంలో ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఎక్కడో చోట బాండింగ్ అవుతుంది. సో అందుకోసం ఈ రోజుల్లో ఏంటంటే ఏజ్ చూసుకోవట్లా. ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు ఎంతవరకు మనల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు మనల్ని చూసుకుంటారు, రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు, మనల్ని ఎంతవరకు లవ్ చేస్తారు అనేది చూస్తున్నారు చాలామంది. తను కూడా అదే ఆ యాంగిల్లో ఆలోచించి ఉండొచ్చేమో. నాకైతే ఐడియా లేదు, నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకని ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. డిసెంబర్ 4th నాగ చైతన్య గారి యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. సో 3 days ముందుగానే చేసుకుంది సమంత. సో దీని వెనకాల చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. సో అంటే కావాలనే చేసుకుంది అంటారా? అయితే కావాలని కూడా అయి ఉండొచ్చు ఏదో ఒకటి. అంటే తను డైరెక్ట్గా ఏం చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్గా తనకి ఒక సైన్, జనాల్లో సైన్ పంపించడం, ఇండైరెక్ట్గా తనకు కూడా తన ఎక్స్ కూడా ఒక సింబాలిక్గా ఇన్ఫర్మేషను అంటే చూపించాలని కూడా చేసి ఉండొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే కావాలని చేసి ఉండొచ్చు బహుశా. సమంత గారు మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే రాజ్ గారు ఉన్నారో, సో వాళ్ళ వైఫ్ ఆల్రెడీ డివోర్స్ అయిపోయి, సో ఆవిడ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే బలి తెగించిన వాళ్ళే బలి తెగించిన పనులు చేస్తారు అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సమంత గారి కోసమే డివోర్స్ ఇచ్చేసారంటారా వాళ్ళ వైఫ్కి? మేబీ అయి ఉండొచ్చండి. ఎందుకంటే తను సెలబ్రిటీ, బాగా పాపులర్ పర్సన్ కదా, అయితే అయి ఉండొచ్చు.
ఏంటంటే ఈ రోజుల్లో యాక్చువల్లీ నేను చెప్పాలంటే మ్యారేజ్ అయినా నిలబట్టలేదు, లవ్ మ్యారేజ్ కూడా నిలబట్టలా. ఎప్పుడు ఏమైతే కూడా చెప్పలేము. తను బహుశా మీరు అన్నట్టు కావాలని తన కోసం తను డైవర్స్ ఇచ్చి ఉండొచ్చు. బట్ నాకైతే ఆ విషయాల మీద ఎక్కువ అవగాహన లేదు. సమంత గారు రెండోసారి మ్యారేజ్ చేసుకున్నారు ఎస్టర్డే అయితే. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సమంత గొప్ప పనే చేసింది నాకు తెలిసి. నాకు చైతన్య చేసుకున్నప్పుడు సమంత చేసుకోవడం తప్పేం లేదు కదా. తన ఏజ్ గురించి మాట్లాడుతున్నారు రాజు గారిది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీసినప్పటి నుంచి వాళ్ళిద్దరికి అఫైర్ ఉంది, అందుకే మ్యారేజ్ హైడ్ చేసుకున్నారని అంటున్నారు. దీని గురించి మీ opinion? దాని గురించి స్టాక్ రావడం వల్లనే ఆమె అట్లా చేయడం జరిగింది. అంటే ఆ సిరీస్ చేయడం వల్లే వాళ్ళిద్దరికి గొడవలు అయ్యి డివోర్స్ అయిపోయి ఉంది అని టాక్ వచ్చింది కదా. ఎఫ్ఐఆర్ ఉంది అని టాక్ వచ్చినప్పుడు తను చేసుకోవడంలో తప్పేం లేదు కదా. టాక్ వచ్చినప్పుడు అది ఫుల్ఫిల్ చేయాలని ఆమె ఫుల్ఫిల్ చేసింది. లాస్ట్ ఇయర్ నాగ చైతన్య గారు మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరం తిరగక ముందే సేమ్ అదే మంత్ లో ఒక 3 days గ్యాప్ తో సమంత గారు మ్యారేజ్ చేసుకోవడంపై నెటిజన్ చాలా కామెంట్స్ చేస్తున్నారు. December 4కి నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నాయి కదా, అదే December 1కి తను చేసుకొని చూపించింది 1 year. అంటే ఏదైనా కాంపిటీషన్ గా ఛాలెంజ్ గా తీసుకుందని అంటున్నారు. పక్క తనకి శోభిత ఉన్నప్పుడు తనకి రాజు ఉండాలని ప్రూవ్ చేయాలని చేసుకుంది. దాంట్లో తప్పేం లేదు కదా. వాళ్ళిద్దరి పేర్స్ లో మీకు ఏది బాగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాగ చైతన్య సమంత బ్యూటిఫుల్ పేరు. ఇప్పుడు రాజు అండ్ సమంత, శోభిత నాగ చైతన్య బాగా. అంటే బ్యూటీది ఏముంది, అండర్స్టాండింగ్ ఉండాలి, మిస్అండర్స్టాండింగ్స్ అంటారు కదా, మరి మీరు బ్యూటీ గురించి అలా చెప్తారు? బ్యూటీ అనేం కాదు కానీ తను ఫస్ట్ వాళ్ళు చేసుకోవడం వల్లనే కదా వీళ్ళు చేసుకున్నారు. ఫస్ట్ ఎవరు చేసుకున్నారు? నాగ చైతన్యనే కదా, సమంత కాదు కదా. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసినప్పటి నుంచే కావాలని ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, అందుకే చేసుకున్నారని మీరు అంటున్నారు. వాళ్ళు అట్లా పబ్లిక్ చేసిరు కాబట్టి వీళ్ళు చేసుకొని ప్రూవ్ చేయించారు. అంటే పబ్లిక్ అన్నది కాబట్టి మ్యారేజ్ చేసుకుని చూపించింది అంటున్నారు. అంటే అది సిరీస్ చేయడం వల్లనే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పారు కదా, బయట టాక్ ఉంది కదా. టాక్ను అదే కంటిన్యూ చేద్దామనేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేసారు. సమంత గారు కొత్త జీవితాన్ని అయితే మొదలు పెట్టారు. ఆవిడ రెండోసారి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? తను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా ఎలా ఉన్నా తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అంతే చాలు. అది తను నాగ చైతన్య తను విడిపోయారు కదా, విడిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక అక్కినేని కుటుంబంకి కొద్దిగా కోడలైందంటేనే కొద్దిగా హ్యాపీగా అనిపించింది. కానీ ఉన్న పేరుని నాగ చైతన్యతో విడిపోయినప్పుడు ఉన్న పేరుని పరుగుని మొత్తం తీసేసుకుందని నా ఒపీనియన్. అది పోయిన సంవత్సరం December 4వ తారీఖు నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరం తిరగక ముందే ఆవిడ పెళ్లి చేసుకోవడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. దీని గురించి ఏమంటారు? December 4వ తారీఖు నాగ చైతన్య శోభిత ధూళిపాల మ్యారేజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే అదే డేట్కి సమంత చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళిద్దరికి మీకు విషయం గమనిస్తే అదే డేట్కి నాగ చైతన్య సమంత మ్యారేజ్ జరిగింది. మీరు గమనించుంటే ఏంటి ఈసారి విడివిడిగా అయింది, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఫోన్లే ఏదైనా మంచికే కదా, సెంటిమెంట్ అనుకోవటమే. December 4వ తారీఖు వాళ్ళ యానివర్సరీ, హీరో 1st తారీఖు ఏమో ఆవిడ పెళ్లి చేసుకున్నారు. యానివర్సరీ అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటే కదా యానివర్సరీ అని చెప్పుకోవడానికి. ఇతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంకా వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఏం లేదు కదా, కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి కూడా వాళ్ళిద్దరికి అఫైర్ ఉంది, అందుకే వాళ్ళిద్దరికి డివోర్స్ అయినాయి అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అయి ఉండొచ్చు, మెయిన్ కారణం అదే ఉండొచ్చు. నాగ చైతన్యతో గొడవ అవడానికి కూడా అదే కారణమై ఉండొచ్చు. నేను అనుకున్న నా ఒపీనియన్లో శకుంతల మూవీ ఏమేమో నా ఒపీనియన్ ప్రకారం అనుకుంటున్నాను నేను. సెలబ్రిటీస్ అంటే చాలా గ్రాండ్ గా అనేది మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే విధానం చూస్తుంటే చాలా సింపుల్సిటీగా అనిపిస్తుంది. అంటే లైక్ డెకరేషన్స్ కావచ్చు అవన్నీ. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తను తెలిసేటట్టు చేసుకోకూడదు అని తను అనుకుందేమో, కానీ సీక్రెట్గా జరిగిపోయింది. ఆ విషయం నాకు తెలియదు. ఇందాక మీరు బైక్ తీసుకెళ్ళి అతను అడిగిన నాకు కూడా నాకే కొద్దిగా షాకింగ్ అనిపించింది. కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడడానికి కూడా ఏం లేదు. మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజ్, వాళ్ళ వైఫ్ కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. మీరు చూసారా అది? చూశాను, నైట్ చూడడం జరిగింది. కొద్దిగా ఏజ్డ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారని చెప్పి కామెంట్స్ పెట్టారు. ఇక్కడ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏజ్డ్ పర్సనా నార్మల్ పర్సన్ అనేది మెయిన్ కాదు. మ్యారేజ్ చేసుకున్నాడు బాగా చూసుకుంటాడా లేదా, లైఫ్ లాంగ్ నాతో తోడుగా ఉంటాడా లేదా అనేది చూడాలి. అంతేగాని వాడు ఏజ్డ్ పర్సనా ఏంటి వయసు అయిపోయింది అనేది కాదు మెయిన్. సమంత గారు మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవిడ ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. బరి దక్కించిన వాళ్ళు ఎలాంటి చేస్తారని దీని గురించి ఏం చెప్తారు?
అంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ తోటి ఏదో కొద్దిగా కాంట్రవర్సీ ఈ ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నట్టున్నాయి అతనికి. అతను బయట పెట్టకపోయినా ఫ్యూచర్లో అయినా బయటకు వస్తాయి. ఒకవేళ ఈయన మీద కేసు వేస్తే కొద్దిగా ఈ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. సమంత గారు రెండోసారి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? తనకి ఇష్టం ఉంది కాబట్టి తను చేసుకున్నది. మధ్యలో మనం ఏమనడానికి ఏం లేదు కదండి. తన చాయిస్ అది, మనం ఎందుకు చెప్తాము చేసుకోవద్దు అట్లా అని చెప్పేసి. ఒకవేళ హస్బెండ్ ఇట్లా విడిపోయారు, వాళ్ళు విడిపోయిన తర్వాత తను ఒక్కటి ఖాళీగా ఉండలేదు కదా, తనకంటూ ఒక తోడు ఉండాలి. అలా ఇంకా చేసేసుకుంది. దాంట్లో మనం ఏం చెప్తాం? ఇంకా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేయొద్దని నాగ చైతన్య గారు చెప్పినా కానీ వినకుండా చేసింది. సో డైరెక్టర్ ఎవరితో ఉన్నారో అప్పటి నుంచి కూడా తనకి అఫైర్ ఉందని అంటున్నారు. దానికి రీజన్ మనం చూడలేదు, చేయలేదు, దానికి మనం ఖచ్చితంగా వాళ్ళు ఉంది లేదా అని చెప్పేసి మనం చెప్పే హక్కు మనకు లేదు కదా. అది ఏదో ఉందో లేదో అదంతా నథింగ్, అదంతా మనకు అదంతా సంబంధం లేదు. సమంత గారు మ్యారేజ్ చేసుకున్న రాజ్ నిడిమూరి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో విడాకులు అవ్వడం అయితే జరిగింది. సో ఆవిడ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు, బలి తెగించిన వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారని. అంటే సమంత గారి గురించి వాళ్ళ ఆవిడకి రాజ్ గారికి విడాకులు అయినాయని మీరు అంటారా? అలానే ఏముండదు. ఏంటంటే ఇప్పుడు విడాకులు అయిన తర్వాత తను ఖాళీగా ఉండలేదు కదా, తనకంటూ ఒక తోడు కావాలి, ఇంకా చాలా లైఫ్ ఉంది కదా, తనకు లైఫ్ ఉంది, మూవ్ ఆన్ కావాలి, ఇంకా ఆమె ఎన్నో విజయాలు సాధించాలి, అది ఇది అని చెప్పేసి తన గోల్స్ ఏముందో అదంతా దానిపైన ఫోకస్ చేసి ఆమె ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిండొచ్చు. దానికి మనం ఏం చేస్తాం? ఇంకోటి జనాలు ఎట్లున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క పైన ఉన్నంత రిస్క్ తన లైఫ్ మీద లేదు. వాళ్ళ లైఫ్ మీద ఉంటే మన ఇండియా ఎప్పుడో బాగుపడేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అన్న దాని మీదనే వీళ్ళ జీవితం అంతా ఇంకా పోతుంది అన్నట్టు. అదేదో మన జీవితం ఎటు పోతుంది, మన ఫ్యామిలీ ఎక్కడ పోతుంది, మన పేరెంట్స్ ఎక్కడ పోతారు అని చెప్పేసి కొంచెం థింక్ చేసినా సెట్ అయిపోతుంది. కానీ జనాలు మారారు, ఇంకా అది ఇది అని చెప్పేసి వాళ్ళంతా చెప్తా ఉంటారు. వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో వాళ్ళు మంచిగానే డిజైన్ చేసుకుంటారు. కానీ మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు నా సొల్లు తప్పించి మన లైఫ్ మీద మనకు ఫోకస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సమంత గారు మ్యారేజ్ అయితే జరిగింది. దీని గురించి నెటిజన్స్ కామెంట్స్ చాలా రకరకాలుగా వస్తున్నాయి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండి, వాళ్ళ లైఫ్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళు విడిపోయారు. సో వాళ్ళని జడ్జ్ చేయడం ఎందుకు, అది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. మన బయట సొసైటీలో కూడా, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, బయట సొసైటీలో కూడా జరుగుతున్నాయి అన్నీ. సో వాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేసి నిన్నటి నుంచి ఒకటే ట్రోలింగ్స్, ఒకటే కామెంట్స్, మొత్తం ఎందుకు అట్లా నెగిటివ్ వాళ్ళకి చేసే వాళ్ళకి ఇది చేయకండి. ఏదైనా ఉంటే మీరు ఓకే మీరు కూడా బతకాలి, బట్ నెగిటివ్ అంతగానం చెయ్యొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ నాగ చైతన్య గారు December 4th మ్యారేజ్ చేసుకున్నారు. ఇదే ఇయర్కి దగ్గరగా సంవత్సరం అయ్యేలోపు సమంత గారు కూడా మ్యారేజ్ చేసుకోవడంతో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎట్లా దీన్ని చూసుకుంటే మాత్రం పోటీ మీద ఇద్దరు ఛాలెంజ్ గా తీసుకున్నారు అంటారు సమంత గారు. అదే కదా, నువ్వెంత అంటే నేనేంత, దట్స్ ద లైఫ్ కదా. సో నువ్వే ఇంతనా, నేను కూడా నీకన్నా చేసి చూపిస్తా అని. అదే మంత్లో మేబీ అదే డేట్ డిఫరెంట్ కానీ మంత్ అయితే ఒకటే. సమంత గారు మ్యారేజ్ చేసుకున్న రాజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని బలి తెగించిన పనులు చేస్తారని. అంటే సమంత గారి గురించే లేదండి, యాక్చువల్లీ సమంత గారు మ్యారేజ్ చేసుకున్న రాజ్ అనే పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్ ఫస్ట్ వైఫ్. ఓకే, సో డివోర్స్ అయిపోయే వాళ్ళకి అంటే సమంత గారి గురించి డివోర్స్ ఇచ్చిస్తారంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్ అనే పర్సన్ వాళ్ళ వైఫ్ ఉందో ఆమె కరెక్ట్ ఉంటే ఈయన ఎందుకు సమంతని మ్యారేజ్ చేసుకుంటుంది? ఆమె కరెక్ట్ లేకనే కదా సెకండ్ ఆప్షన్ పోయింది. నువ్వు కరెక్ట్ ఉంటే మా లైఫ్లోకే రాదు కదా. సో తప్పు నీ దగ్గర పెట్టుకొని అవతల పర్సన్ని అనడం కరెక్ట్ కాదు. బలి తెగించిన పనులు చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. ఓకే, ఆమె పతివర్త, సారీ అనొద్దు, ఆమె ఏమంతా గుడ్ గర్ల్ కాదు కదా. మేబీ ఓకే, నువ్వు కూడా గుడ్ గర్ల్ అయ్యి ఉంటే నువ్వు మ్యారేజ్ చేసుకోకుండా జీవితాంతం అట్లనే ఉండి చూపి, అప్పుడు మేము అనుకుంటాం ఆమె బర్దగించింది, నువ్వు పతివర్త. సెలబ్రిటీస్ అంటే చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకుంటారు, బట్ సమంత గారు చాలా సింపుల్ గా సీక్రెట్ గా చేసుకుంటారు. దీని గురించి ఏమంటారు? అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆమె అంతా షో ఆఫ్ చేసుకొని ఫస్ట్ టైమే అంతా చేసుకొని హడావిడితో ఫ్లాప్ అయింది. సో ఇది కూడా వాళ్ళు ఫ్లాప్ కాకుండా చేసుకోవాలని చెప్పి అనుకొని చేసుకున్నారు. సమంత గారు మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్ సమంత గారు చాలా ఏజ్డ్ పర్సన్. సో దీని గురించి కూడా చాలా బ్యాడ్ గా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? అంటే లవ్కి ఏజ్ ఒక నెంబర్ అవసరం లేదు, హాట్ ఉంటే చాలు. అట్లా అని మరీ ముసలైన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వీళ్ళకి ఒక 15 years ఏజ్ గ్యాప్ ఉంటుంది కావచ్చు. నాకు మా హస్బెండ్కి కూడా 10 years ఏజ్ గ్యాప్ ఉంది. సో మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. బయట ఎన్నో జరుగుతున్నాయి,
వై ఓన్లీ సెలబ్రిటీ అని నేను అంటున్నా. సో నాగ చైతన్య గారు చేసుకున్న పర్సన్ కి సమంత గారు చేసుకున్న పర్సన్ ఇద్దరికి ఎవరి పేరు బెస్ట్ అనిపించింది? నాకు సమంత పేరు నచ్చింది. ఐ మీన్ పేరు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళిద్దరికి నచ్చింది. అతనిది నచ్చింది. రాజ్ సమంత పేరు నచ్చింది. సమంత గారు రెండోసారి తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు కదా, రాజన్న పర్సన్ ని పెళ్లి చేసుకున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే నేనమ్మనే జ్వరం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అంటే ఇంతకుముందు నాగ చైతన్య పెళ్లి చేసుకునే మరి ఆమె కూడా చేసుకోవద్దా? ఇంకెన్ని దినాలు అట్లే ఉంటుంది చెప్పు. అది చేసుకుంటుంది, ఆమెకు పిల్లలు కానాలని ఉంటుంది, ఆమెకు పిల్లలు నెత్తుకునాలని ఉంటుంది, అన్ని చేయాలని ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఏనికి విడిపోయినరు అనేది ఇప్పుడు ఈ పెళ్లిని బట్టి నాకు అర్థమవుతుంది. నాకు తెలిసి నిజం చెప్తున్నా. ఏమిటి అంటే వాళ్ళు ఇంతకుముందు ఏదో కథలు జరిపినట్టుండ్రు, అందుకు విడిపోయినరు అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏమిటి అంటే ఆయన పెళ్లి చేసుకొని ఆయన సెటిల్ అయ్యిండు, ఈమె కూడా చేసుకొని ఈమె సెటిల్ కావాలి కదా. ఆమె కన్నా వాళ్ళ హస్బెండ్ చాలా ఏజ్ ఎక్కువ అంకుల్లా ఉన్నారని కింద కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది. దీని గురించి ఏం చెప్తారు? ఈ రోజులల్లో 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళనే చేసుకుంటున్నారు. గాయానానికి ఆమె చేసుకుంటే తప్పేముంది చెప్పు. ప్రేమ గుడ్డిది, ఎవరినైనా చేసుకోమంటది, ఎప్పుడైనా వెళ్ళిపోమంటది. వీళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండరు, వీళ్ళు కూడా విడిపోతారని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అది సృష్టి ధర్మం, ఆ దేవుడు రాసిన రాత, ఎవరు తీయరు పెట్టరు, అది దేవుని చేతుల మాట. అటువంటిది అనరాదు పాపం. ఏంటంటే ఏదో పెళ్లి చేసుకున్నారు, మంచి లైఫ్ గడుపుదాం అనుకున్నారు, గడుపుకోక. కానీ ఇటువంటి కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే మన ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు లేడీస్ ఉంటారు కదా, మనకు కూడా పెళ్ళిళ్ళు అయింటాయి కదా. జర ఆలోచన చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ అయిన జీవితాలే మన అయిన జీవితాలే. పాపం నేనమ్మ ఏడ్చింది, ఈ పొద్దు జర ఖుషి అవుతున్నది. కానీ ఖుషి సమంత గారు చేసుకున్న హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి డైరెక్టర్. సో అప్పటి నుంచి అది చేయొద్దన్నప్పుడు ఆవిడ చేసిందని అప్పటి నుంచే రూమర్స్ క్రియేట్ అయినాయి కదా, ఫస్ట్ నుంచి అఫేర్ ఉంది అన్నట్టుగా మాట్లాడారు. దీని గురించి ఏం చెప్తారు? ఏమో దీనిని బట్టి చూస్తే వాళ్ళు ఇద్దరు విడిపోయింది అందుకే అని అనిపిస్తుంది. కానీ ఎట్లయింది ఏమైంది అనేది ధర్మం పుణ్యం ఆ దేవునికి ఎరక. కాకపోతే నాగ చైతన్య కూడా మంచోడే, చాలా బాగుంటాడు అందరితోటి. ఇక కొద్దిగా కొంతమంది నేను పెద్ద తోపు కొడుకునే అని చెప్పేసి అక్కడ చూసుడు ఇక్కడ చూసుడు, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటారు. కానీ అట్లా కాకుండా మంచిగా నడుచుకుంటుంటాడు. ఆయన మోసం చేసిండా అని అనిపించేది నాకు జర కొద్దిగా.